హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024లో విడుదలైన మోనా 2 అనే యానిమేషన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ముందు అది చూసి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో లాస్ట్ పార్ట్ లో మోనా మావితో కలిసి టెఫిటీ హార్ట్ ఆఫ్ స్టోన్ ని తిరిగి చేర్చి తన గ్రామ ప్రజలందరినీ కాపాడింది కదా. అలాగే ఈసారి తనే అందరికన్నా పవర్ఫుల్ గా ఉండాలని అత్యాశ ఎక్కువైన నాలో అనే ఒక గాడ్ మనుషుల్ని శపించుంటాడు. ఆ శాపం ఏంటి, దాన్ని బ్రేక్ చేయకపోతే ఏం జరుగుతుంది, అసలు ఈ అడ్వెంచర్ లో మోనా ఇంకెన్ని కొత్త సమస్యల్ని ఎదుర్కోబోతుందనే దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించేది ఈ మూవీ స్టోరీ లైన్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ స్టోరీ ఏంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే ఫస్ట్ పార్ట్ జరిగిన 3 సంవత్సరాల తర్వాత కథ కంటిన్యూ అవుతుంది. ఒక అందమైన చిన్న దీవిని చూపిస్తారు. మన మోనా ఎక్సైటెడ్ గా ఆ దీవిలో వేగంగా పరిగెడుతూ వెనకొస్తున్న తన పెట్ ఫువా బొత్తుగా ఉండడం వల్ల పరిగెట్టలేక పడిపోవడం చూసి వాటి కూడా మోసుకుని అతి కష్టం మీద ఈ ఐలాండ్ లోని ఎత్తైన పర్వతాన్ని ఎక్కి చూస్తే అక్కడ తనకన్నా ముందే ఆ పిచ్చి కొడి ఫేఫే వచ్చి నిలబడి ఉంటుంది. సర్ప్రైజ్ అయిన మోనా నువ్వు ఫస్ట్ వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ఒక శంఖం తీసి దాన్ని గట్టిగా ఊది వీళ్ళలానే మిగతా దీవుల్లో మనుషులుంటారేమో, ఉంటే ఈ శంఖం శబ్దం విని వీళ్ళని కలవడానికి వస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తుంది. ఎప్పట్లా ఈసారి కూడా తనకి ఎలాంటి రెస్పాన్స్ దొరకక మోనా అప్సెట్ అయిన మరుక్షణం సడన్ గా తనకి శంఖం సౌండ్ వినిపించి గుప్పడంత ఎక్సైట్మెంట్ తో తిరిగి చూస్తే ఆ పిచ్చి కొడి ఫేఫే శంఖం మింగేసి అది గొంతులో ఎరుక్కుని ఆ సౌండ్ వచ్చింటుంది. అది చూసి తల కొట్టుకున్న మోనా నువ్వెప్పటికీ మారవా అని అంటుందో లేదో ఫేఫే ఒక్క అడుగు ముందుకేస్తుంది. దాంతో అది నిల్చున్న రాయ బ్యాలెన్స్ తప్పి పాపం ఫువా ఇంకా అతన్ని కాపాడడానికి వెళ్లిన మోనా ఇద్దరు జస్ట్ మిస్ లో ఎస్కేప్ అయ్యామనుకుంటే కోడి మళ్లీ తన పనితనం చూపిస్తుంది. దీంతో ముగ్గురు జారి అల్లకల్లోలంగా వెళ్లి కింద పడతారు. ఈ టైంలోనే మోనాకి సడన్ గా ఓ రాయ వెనక నుంచి ఏదో లేవడం కనిపించి అలర్ట్ గా చూస్తే మళ్లీ అది కూడా ఫేఫే అయి ఉంటుంది. కానీ మనుషులే లేని దీవిలో ఈ క్లే పోట్ ఎక్కడి నుంచి వచ్చిందా అని దాన్ని క్లియర్ గా చూస్తే 2 మౌంటైన్స్ కి ముందు ప్రజలున్నట్టు దాని మీద డ్రాయింగ్ చూసి సంతోషం పొంగిపోయి ఫేఫే నా బుజ్జి బంగారు కోడి థ్యాంక్ యూ అని అరుస్తూ ఫువా ఇంకా ఫేఫేని బోట్ లో వేసుకుని తన ఇంటికి బయలుదేరుతుంది. లాస్ట్ పార్ట్ లో మావి దగ్గర నుంచి నేర్చుకున్నట్టు స్టార్స్ ని చూస్తూ అలల్ని గుర్తుపట్టి పడవ నడుపుతూ యాజ్ యూజువల్ పాట పాడుకుంటూ తన లైఫ్ ఎంతలా మారిపోయిందో, తనకు నచ్చింది నచ్చినట్టు చేస్తూ నాకు కావలసినట్టు బ్రతుకుతున్నానని తనొక పక్క ఎంజాయ్ చేస్తుంటే పాట మధ్యలో ఫేఫే వెళ్లి సముద్రంలో పడిపోతుంది. అలవాటు పడ్డ ఓషన్ కూడా దాన్ని పార్సల్ చేసి పైకి పంపించి మోనాతో హైఫై చేస్తుంది. ఇలా వీళ్ళు మోనా వాళ్ళ మౌటిని ఐలాండ్ ని చేరుకుంటారు. అట్ ద సేమ్ టైం మరోవైపు ఐలాండ్ లో తన పేరెంట్స్ ప్రజలని గ్రామంలో అందరూ ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటారు. వీళ్ళ సాంగ్ లో లాస్ట్ టైం మోనా ఎలా అంత పెద్ద సాహసం చేసి వాళ్ళ దీవిని కాపాడి తమ ఆన్సిస్టర్స్ ఎవరో తమకి తెలిసేలా చేసిందని తన కథ చెప్తూ చిన్నపిల్లలు అచ్చం మోనాలానే డ్రెస్ చేసుకోవడమని ఇప్పుడు వీళ్ళ ఐలాండ్ లో మన హీరోయిన్ ఒక పెద్ద సెలబ్రిటీ రేంజ్ లో పాపులర్ అయి ఉంటుంది. ఈ కథ చెప్తున్న అతని పేరు మోని. ఇతను మావికి చాలా పెద్ద ఫ్యాన్. ఎప్పటికైనా మావిని డైరెక్ట్ గా కలిసి లక్కుంటే అతని నెక్స్ట్ అడ్వెంచర్ లో పాలు పంచుకుని హిస్టరీలో తనకంటూ ఒక చాప్టర్ రాసుకోవాలనేది ఇతని పెద్ద కళ. అందరూ చిరునవ్వుతో పనిచేస్తుంటే మధ్యలో ఈ ముసలైన మాత్రం మనలా రియలిస్టిక్ గా ఇంకెన్నాళ్ళు పనిచేయాలో, ఎప్పుడు రిటైర్మెంట్ వస్తుందో ఆవు అని ఊపిరి తీసుకుంటున్నప్పుడల్లా వీళ్ళు పాటెందుకు పాడుతున్నారు అని విక్స్ అవుతూ ఉంటే వెనక డాన్స్ చేస్తున్న ముగ్గురు వచ్చి మీ బాధని కూడా పాటలా పాడండి పెద్దయినా అని ప్రాణం తింటారు. మోనా బోట్ రావడం చూసిన తన నాన్న ఆనందంగా ఇంకో బోట్ వేసుకుని వెళ్లి గొప్ప వోయేజర్ మోనా గారు ఇక్కడ నుంచి ఒడ్డు దాకా ఎవరు ఫస్ట్ వెళ్తారో మీ నాన్నతో రేసుకొస్తారా అని అంటాడు. ఒకప్పుడు సముద్రంలో కాలు పెడితే కాలు విరిచేస్తానన్న మనిషి ఇప్పుడు మోనా సముద్ర సాహసాలని చూసి గర్వపడే అంత మారిపోయాడు. ఇలా వీళ్ళ ఐలాండ్ లో అందరూ చాలా అన్యోన్యంగా పీస్ఫుల్లీ బ్రతుకుతున్నారు. మోనా బోట్ రాగానే వరాసగా వచ్చిన అందరూ తను తీసుకొచ్చిన కొత్త రకం ఫ్రూట్స్, సీడ్స్ అని అన్ని తీసుకువెళ్తుంటారు. ఇంతలోనే అక్కడికి కొత్త బోట్స్ ని తయారు చేసి ఉన్న ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేసి లేని ప్రాబ్లమ్స్ ని కనిపెట్టి చలాకీ అయిన లోటో అనే అమ్మాయి వచ్చి మోనా బోట్ ని ఇంకా బెటర్ గా ఎలా చేయాలో ఆలోచిస్తూ చెప్పా పెట్టకుండా ఆ బోట్ ని కట్ చేయడం మొదలు పెట్టేస్తుంది. తనని ఆపి ఊపిరి పీల్చుకునే లోపే ఈసారి కొత్తగా ఏం కనిపెట్టామో అని వాళ్ళ నాన్న అడిగినప్పుడు మన హీరోయిన్ ఆ క్లే పోట్ చూపించి నేను ఆలోచించినట్టు నిజంగానే అవతల మనలాని మనుషులున్నారు నాన్న, మనం జస్ట్ ఈ స్టార్స్ ని ఫాలో అవుతూ ఐలాండ్ ని కనిపెట్టాలంతే అని తన గెస్ట్ చెప్తుంది. సరిగ్గా అప్పుడు దారిలో అడ్డంగా ఉన్న క్రౌడ్ ని తోసుకుంటూ సుడిగాలిలా ఒక మినీ సైజ్ తుఫాను పెద్దక్కో అని అరుస్తూ పరిగెట్టుకుంటూ వచ్చి గబాలుమని తూకి మోనాని హక్ చేసుకుంటుంది. దాన్ని మోనా చెల్లి సిమియా. ఎన్నాళ్ళకి దొరికావే అక్క, నేను ఎంతలా మిస్ అయ్యానో తెలుసా అని సిమియా అంటే నా చెల్లి ఎంత ముద్దొస్తుందో అని సంతోషపడడానికి కూడా మోనాకి టైం ఇవ్వకుండా ఈ బుల్లి పటాకాయ్ నా కోసం ఏం తెచ్చావని అడుగుతుంది. వెల్, నేను నీకోసం ఒక అతి విలువైన వస్తువు తీసుకొచ్చానని మోనా ఆ ఇరిగిపోయిన క్లే పోట్ ఇస్తే అది తీసుకుని వావ్ ఏంటిది తినొచ్చా అని సిమియా అడుగుతుంది. కాదన్నందుకు మరైతే నాకెందుకిచ్చావని సిమియా క్యూట్ గా కన్ఫ్యూజ్ అవడం చూసి మోనా తనని వీళ్ళ ఐలాండ్ లో ఉన్న ఆ సీక్రెట్ గుహకి తీసుకువెళ్తుంది. అక్కడ సిమియాకి వాళ్ళ ఆన్సెస్టర్స్ డ్రా చేసిన ఆ పాత డ్రాయింగ్స్ అన్ని
చూపిస్తూ, ఇదే నా అడ్వెంచర్ మొదలైన చోటు. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో తెలుసా? మన గ్రాండ్ మా అని అనడం వినగానే సిమియా, నాకు తెలుసు మావిని వెతికి అతని చెవులు పట్టుకుని టెఫిటీ హార్ట్ ఆఫ్ స్టోన్ ని తిరిగివ్వమని చెప్పమనింది కదా అని అల్లరిగా ఇమిటేట్ చేస్తే మోనా కూడా అవునవునని నవ్వుతూ, ఇక కథ విను. ఎన్నో వేల సంవత్సరాలకి ముందు మన ఆన్సిస్టర్ అయిన టౌటై వాసా అనే గొప్ప వయేజర్ సముద్రంలో బ్రతికే మనుషులందరినీ కలపాలనే ఆశ మీద మన ఐలాండ్ నుంచి తన టీంతో బయలుదేరాడు. ఇప్పుడు నేను ఆయన కలని నెరవేర్చడానికే ప్రయత్నిస్తున్నానని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి గెద్ద రూపంలో ఉన్న మావి ఆకాశంలో మేఘాలకి పిడుగులకి మధ్య ఉన్న ఒక మర్మమైన ప్లేస్ ని చేరుకుంటున్నట్టు చూపిస్తారు. మన మోనా క్లేపోర్ట్ లో చూసిన మనుషులుండే 2 పర్వతాల ఐలాండ్ ని చేరుకోవాలనుకుంటుంది కదా, బట్ ఆ దీవి ఎప్పుడో సముద్రం అడుగున మునిగిపోయిందంట. కోఇన్సిడెంటలీ ఇప్పుడు మావి ఆ దీవిని వెతికి కనిపెట్టి దాన్ని మళ్ళీ సముద్రం అడుగు నుంచి పైకి తీసుకురావాలనుకుంటున్నాడు. నేనిక్కడికి గొడవ చేయడానికి రాలేదు. మసిల్స్ తో సూపర్ బాడీ పెంచిన మీ సూపర్ చిల్ డెమిగాడ్ నువ్వు ఈ ఐలాండ్ కి వెళ్లి పోర్టల్ ఓపెన్ చేస్తే చాలు ఇక్కడ నుంచి పొసుక్కుమని వెళ్లిపోతాడని చెప్పినందుకు సమాధానం వస్తుందనుకుంటే సడన్ గా ఆ చోట్లో ఈ సినిమాలలో విలన్స్ నవ్వుతారు కదా, అలా ఒక లేడీ నవ్వు ఎక్కువ కొడుతూ తను డైరెక్ట్ గా ముందుకు రాకుండా ఆ ఐలాండ్ ని ముంచేసిందే నా బాస్ అయిన దేవుడు నాలో. ఆల్రెడీ నీకు ఆయనకి పడదు, ఇది తెలుసు కూడా నేను నీకోసం ఆ పోర్టల్ ఎందుకు ఓపెన్ చేస్తా? ఇదంతా సరే గాని ఈసారి ఒంటరిగా వచ్చావేంటి? నీ పార్ట్నర్ అయినా ఆ పిల్ల మోనా రాలేదా అని ఆ మంత్రగత్త అడిగినందుకు అనవసరంగా మోనాని ఈ సమస్యలు ఇరికించకూడదని ఆలోచించిన మావి, ఏంటి పార్ట్నరా? చీ చ నెవర్. బొద్దు పంది పిచ్చి కోడ్నేసుకుని తిరిగి ఆ పిల్లతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఈ విషయం బయటకు తెలిస్తే నా రేంజ్ ఏం అవ్వడం. మోరోవర్ నేను తనని జస్ట్ నా మ్యాజిక్ హుక్ తిరిగి తక్కించుకోవడానికి వాడుకున్నానంతే అని మావి అంటాడు. అది విని మావి ఒంట్లో ఉన్న కదిలే టాటూకి కోపం వచ్చి అతన్ని కొడుతుంది. అప్పుడు ఆ మంత్రగత్త మళ్ళీ, నాలో ఒక దేవుడు మావి, నువ్వు అతన్ని ఎదిరించి సముద్ర ప్రజల్ని కలపాలనుకుంటే నాలో నిన్ను మోనా ఇద్దరిని నాశనం చేసేస్తాడని చెప్పడంతో మావి, ఇది నాకు నాలోకి మధ్య సమస్య, మోనాకి ఇందులో సంబంధం లేదని చెప్తాడు. హఠాత్తుగా కుప్పడు బ్యాట్స్ వచ్చి అతన్ని తోసుకుంటూ దాడి చేయడం మొదలు పెడతాయి. ఇక్కడ మావి ఆ మంత్రగత్తతో ఫైట్ చేస్తూ ఉంటే మరోవైపు మోనా ఐలాండ్ లో ఒక పెద్ద ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. మోనాతో సహా అక్కడ అందరూ చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ బుల్లిబుడంకాయల ముందు వాళ్ళకన్నా బీభత్సంగా డాన్స్ చేసి దుమ్ము తులిపిన మోనా దగ్గరికి వాళ్ళ నానొచ్చి, ఎన్నో వేల సంవత్సరాలకి ముందు మన ఐలాండ్ నుంచి వెళ్లిన ఆఖరి గొప్ప వయేజర్ కి టౌటాయ్ అనే మర్యాద గల పట్టం ఇచ్చారు. ఆ టౌటాయ్ లాని నువ్వు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద లక్ష్యాలు కలలో ఎంచుకున్నావు. అందుకే మన ప్రజలందరూ కలిసి నువ్వు చేసిన సహాయానికి గుర్తింపుగా ఈ రోజు నీకు కూడా ఆ టౌటాయ్ అనే పట్టాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్ దానికి అని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న మోనా కూడా చాలా సంతోషపడుతుంది. సో రాత్రి టౌటాయ్ అనే ఆ టైటిల్ అక్సెప్టెన్స్ సెరమనీ జరుగుతూ ఉండగా సరిగ్గా మోనా వైన్ తాగి ఆ సెరమనీ ఎండ్ అవుతుందన్న టైంకి హఠాత్తుగా ఆకాశంలో నుంచి ఒక పెద్ద పిడుగొచ్చి వాళ్ళున్న గుడిసె మీదకి పడుతుంది. దీంతో మన మోనాకి ఒక ఇల్యూషన్ కనిపిస్తుంది. అందులో తను టౌటాయ్ వాసా అతని టీంతో పాటు ప్రకాశంగా మెరిసే 5 నక్షత్రాల కిందున్న ఆ 2 పర్వతాల దీవిని కనిపెట్టి దాని దగ్గరికి వెళ్తూ ఉండగా ఈ మోటుఫెటో ఐలాండ్ ని మునిగేలా చేసిన గాడ్ నాలో హఠాత్తుగా అక్కడ ఒక పెద్ద తుఫాను సృష్టించి వీళ్ళ బోట్ ని కూడా ముంచేస్తాడు. ఇలా సముద్రంలో పడ్డ మోనా సరౌండింగ్స్ అంతా యూనివర్స్ లా మారి తన ఆన్సెస్టర్స్ ఒక పెద్ద వేళ్ళ తన ముందుకొస్తారు. ఈ వచ్చిన ఆన్సెస్టర్ ఆత్మ ఇంకెవరితో కాదు, టౌటాయ్ వాసాది. ఆయన హీరోయిన్ దగ్గర, టౌటాయ్ మోనా త్వరగా వెళ్లి ఆ 2 పర్వతాల మోటుఫెటో ఐలాండ్ ని కనిపెట్టు, లేకపోతే నువ్వు నీ గ్రామం, ప్రజలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరినీ కోల్పోవాల్సి వస్తుంది. టెఫిటీ హార్ట్ ఆఫ్ స్టోన్ ని తిరిగి చేర్చడం నీ స్టోరీలో ప్రారంభం మాత్రమే. నీ కథ ఇంకా ముగిసిపోలేదు మోనా. వెళ్ళి ఆ భయంకరమైన తుఫాను దాటుకుని మోటుఫెటో ఐలాండ్ ని కనిపెట్టి నువ్వనుకున్నట్టు మిగతా ప్రజలందరినీ రీకనెక్ట్ చేయి. అప్పుడే ఈ డిసాస్టర్ ని ఆపగలవని చెప్పి ఆయన వెళ్లిపోతూ ఉంటే కంగారు పడ్డ మోనా వెనక నుంచి నేను ఐలాండ్ ని ఎలా చేరుకోవడమని అడుగుతుంది. దానికి టౌటాయ్ వాసా ఆకాశంలో కనిపించే నిప్పుని ఫాలో అవుతూ వెళ్ళని చెప్పి మాయమైపోతాడు. ఈ విజువల్ ఎండ్ అవ్వగానే పిడుగుపడ్డ గుడిసెలో కళ్ళు తెరిచిన మోనా వెంటనే తన అమ్మానానికి జరిగింది తను చూసిందంతా చెప్తుంది. ఈ ఏన్షియంట్ కథలన్నీ బాగా తెలిసిన మోని దగ్గరికి వీళ్ళ ముగ్గురు వెళ్లి ఆ మోటుఫెటో ఐలాండ్ గురించి అడుగుతారు. మోని కూడా ఎంతో రీసెర్చ్ చేసి వీళ్ళకి సముద్ర కాలువలన్నీ కలిసే చోటే ఈ మోటుఫెటో ఐలాండ్. అందుకే ఆ కాలంలో ఎంటైర్ సీలో ఉండే ప్రజలందరూ ఇక్కడే కలిసేవాళ్ళు. కానీ ఒక రోజు తుఫాను దేవుడైన నాలో మనుషులు కలిసుండడం కన్నా విడివిడిగా ఉంటేనే తాను పవర్ఫుల్ గా ఉండొచ్చని శక్తికి ఆశపడి మోటుఫెటో ఐలాండ్ ని శపించాడు. ఆ శాపాన్ని బ్రేక్ చేయాలంటే ఎవరైనా ఒక మనిషి మళ్ళీ ఆ దీవిని కనిపెట్టి
దాన్ని చేరుకోవాలి, లేకపోతే విడివిడిగా ఉన్న మనుషులందరూ అంతరించిపోతారని మన పూర్వీకుల నమ్మకం. దీనివల్లే ఆ కాలంలో టౌటై వాసా కూడా ఆ దీవిని వెతుకుతూ వెళ్లాడని మోనీ చెప్తాడు. సరిగ్గా అదే సమయానికి బయట ఏదో శబ్దం వినిపించి వీళ్ళంతా వెళ్లి చూస్తే ఆకాశంలో ఒక పెద్ద కామెట్ కనిపిస్తుంది. టౌటై వాసా మోనా దగ్గర ఆకాశంలో కనిపించే ఫైర్ ని ఫాలో అవుతూ వెళ్ళమని చెప్పాడు కదా, అది ఇదే అని తను అర్థం చేసుకుంటుంది. మోనా వెళ్లాలనుకున్న తన నాన్న అంత దూరం ఇంత పెద్ద జర్నీకి తనని పంపిస్తే ఎంత ప్రమాదమో అని భయపడతాడు. వీళ్ళ కాన్వర్సేషన్ విన్న సిమియా కూడా నువ్వు వెళ్ళొద్దని అరిచి ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోతుంది. ఈ టైంలో మోనా వాళ్ళ అమ్మ మాత్రమే తన రెస్పాన్సిబిలిటీ అర్థం చేసుకుని, నువ్విప్పుడు కేవలం మా కూతురివి మాత్రమే కాదు, ఒక టౌటైవి, ఈ గ్రామానికి లీడర్వి, నిన్ని ప్రతి నిర్ణయంలోనూ నీకు తోడుగా ఉంటానని అంటుంది. ఇక్కడ మోనాకి కూడా ఒకే కన్ఫ్యూషన్. వెళ్లాలంటే ఎంత దూరం వెళ్లాలో తెలియదు, వెళ్తే ఎప్పుడు తిరిగొస్తుందో, అసలు తిరిగొస్తుందో లేదో కూడా ఐడియా లేక దారిలో ఎన్ని సమస్యలు వస్తాయో, ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవాలో, అసలు తనిది చేయగలదో లేదో అని తికమక పడుతూ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, విలేజెస్ అందరినీ కోల్పోతానేమో అని భయపడుతూ ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక తన బాధని మొత్తం ఒక పాటలా కక్కుతుంది. సరిగ్గా అప్పుడు చేప రూపంలో చనిపోయిన మోనా గ్రాండ్మా ఆత్మ అక్కడికొచ్చి, ఎక్కువ ఆలోచించుకో మోనా, నువ్వెంత దూరం వెళ్ళినా నేను ప్రేమించే వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారని అన్నందుకు, ఈ జర్నీ పోయినసరిలా కాదు గ్రాండ్మా, ఇప్పుడు నేను వెళ్తే తిరిగి రావడం చాలా కష్టమని అంటుంది. దానికావిడ, పోయినసరిలా కాదని ఎవరు చెప్పారు, లాస్ట్ టైం నువ్వు చిన్నదానివి కాబట్టి పెద్దగా ఆలోచించలేదు, డెఫిటీ హార్ట్ ని తిరిగివ్వడానికి నువ్వెన్నో సమస్యల్ని ఎదుర్కొన్నావు, ఈసారి కూడా ఎదుర్కొంటావు, అందుకే లాస్ట్ టైం ఏ నమ్మకంతో వెళ్ళావో ఇప్పుడు అదే నమ్మకంతో వెళ్ళని అడ్వైస్ చేస్తుంది. ఇది విని మోటివేట్ అయిన మోనా నెక్స్ట్ వాళ్ళ ప్రజలందరి ముందు తను మోటివేట్ ఐలాండ్ ని వెతుకుతూ వెళ్ళబోతున్నానని అనౌన్స్ చేస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ, నీకు తోడుగా సహాయం చేయడానికి ఒక టీం ని తీసుకువెళ్ళు మోనా, అందులో నీకెవరు కావాలో నువ్వే వెళ్లి చేర్చుకో అని అంటుంది. నా దగ్గర ఆల్రెడీ ఒక టీం ఉందమ్మా అని మోనా అంటే, నేను ఆ కోడి పంది గురించి కాదు మనుషుల గురించి మాట్లాడుతున్నానని వాళ్ళ అమ్మ అన్నందుకు, సరే ఈ ఐడియా కూడా బాగానే ఉందని మోనా ఒప్పుకుంటుంది. సో ఫస్ట్ బోట్స్ ని రిపేర్ చేసే లోటోని వెళ్లి అడగగాని తను ఎదురు మాట కూడా చెప్పకుండా, అయితే నేను మన కోసం ఒక పెద్ద బోట్ క్రియేట్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మోనా రిటైర్మెంట్ కోసం ఎదురు చూస్తున్న ముసలైన దగ్గరికి వెళ్లి ఆయన్ని పిలిస్తే, పని అన్న పదం వినగానే చిరాకు పుట్టే ఆయన రానని కరాకంటిగా చెప్తాడు. వ్యవసాయం గురించి A to Z మొత్తం తెలిసిన పెద్ద విద్వాన్ మీరు గాని రాకపోతే మేం సముద్రంలో ఏం తినాలో తెలియక ఆకలికి పస్తుండి చచ్చిపోతాం, అది మీ గొప్ప మనసు భరించగలదా, లేదు కదా. మోరోవర్ ఆ దీవిని కనిపెడితే అక్కడ ఎన్నెన్ని కొత్త రకాల విత్తనాలు, పళ్ళు, మొక్కలు, చెట్లు దొరుకుతాయో అని ఆశ చూపించి ఆయన్ని ఒప్పిస్తుంది. తరువాత మావీ పెయింటింగ్ ని చూస్తూ, నువ్వెక్కడున్నావు, నువ్వు మాతో వస్తే ఎంత బాగున్నావు అని చెప్తూ ఉండగా వెనక నుంచి మావీలా షాడో కనిపించడంతో తెగ ఎక్సైట్ అయి చూస్తే తీరా వచ్చింది ఇంకెవరో కాదు, కథలు చెప్పే మోని. మావీకి పెద్ద ఫ్యాన్ అయిన అతను, నేను మావీ అంత కాకపోయినా కాస్తో కోస్తో బలమైన వాడిని అని చెప్తూ తన పవర్ చూపిస్తాడు. ఇది చూసి మోనా అతన్ని కూడా టీంలో చేర్చుకుంటుంది. వీళ్ళు కావలసిన వస్తువులన్నీ బోట్ కి తీసుకువెళ్తున్నప్పుడు సిమియా తన అక్కతో పాటు వెళ్లడానికి దొంగతనంగా ఒక బాక్స్ లో దాగనుండడం చూసిన మోనా, ఎందుకిలా చేస్తున్నావని అడుగుతుంది. పాపం దానికి ఈ చిన్న సిమియా, నువ్వు వెళ్లిపోతే రావడానికి చాలా రోజులు పడుతుంది కదా, ఈలోగా నన్ను మర్చిపోతావేమో, అలాగే నువ్వు తిరిగి రాకపోవచ్చని కూడా అందరూ చెప్తున్నారు, వెళ్ళొద్దు పిక్సెస్ అని ఏడుస్తుంది. సో మోనా తన చెల్లి సిమియాని ఒడ్డుకు తీసుకువెళ్లి చిన్నప్పుడు తను ఓషన్ తో ఎలా ఆడుకుందో అచ్చం అలాని సిమియాని కూడా అక్కడ సముద్రంతో ఆడిపిస్తూ, ఈ సముద్రం నా బెస్ట్ ఫ్రెండ్, సో ఈ ఓషన్ నాతో తోడుగా ఉన్నంత వరకు నాకేం కాదు, ఇంకా తిరిగి రావడానికి లేట్ అవుతుంది, నిన్ను మర్చిపోతానంటావా, దానికి ఛాన్సే లేదు, ఎక్కడికి ఎంత దూరం ఎన్ని సంవత్సరాలైనా నేను నిన్ను మర్చిపోను, సో భయపడకని చెప్తుంది. దానికి సిమియా కూడా, అయితే ఇదిగో నువ్వు తిరిగొచ్చేంత వరకు నా గుర్తుగా నీ దగ్గర ఈ స్టార్ ని ఉంచుకొని ఇస్తుంది. ఇక కట్ చేస్తే ఐలాండ్ లో ఉన్న ప్రజలందరూ కలిసి మోనా ఇంకా తన టీం ని చాలా సంతోషంగా వాళ్ళ జర్నీకి సాగనంపుతారు. నెక్స్ట్ సీన్ లో మనకి మావిని చూపిస్తారు. ఫైట్ లో ఓడిపోయిన ఇతన్ని ఆ విచ్ దారుణంగా అతని మ్యాజిక్ హుక్కే కట్టి వేలాడదీసుంటుంది. అందులోనూ కింద అతని చుట్టూ కాలున్న చేపలు కుప్పచేరిపోయిండడం చూసిన మావికి సడన్ గా ఒక ఐడియా తట్టి ఈ చేపలకి మాయమాటలు చెప్పి మీదున్న మ్యాజిక్ హుక్ తనకి తీసివ్వడానికి ఒప్పిస్తాడు. ఇవి కూడా వరాసగా అతని మీదకి పాకరుతూ డేకురుతూ ఎక్కుతాయి. కానీ సరిగ్గా సైడ్ లో టనల్లా ఏవో ఉన్నాయి కదా, వాటిలో నుంచి వలవలా కొలకొలమని లిక్విడ్ లా ఏదో వచ్చి మావిని ముంచేస్తుంది. అంతే, ఈ చేపలు ఆ హుక్ ని మర్చిపోయి ఎక్కినట్టే కిందకి దిగి అది తినడం మొదలు పెడతాయి. మావి బయటపడలేక ఫ్రస్ట్రేషన్ లో ఉండగా అక్కడికి మళ్ళీ ఆ విచ్ వచ్చి ఇతని పరిస్థితి చూసి నవ్వుతూ, నీ ఫ్రెండ్ మోనా వచ్చేదాకా నువ్వు బుద్ధిగా ఇక్కడే వెయిట్ చేయాలి, ఇది తప్పదని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు ఈ విషయం తెలియని మన మోనా ఆకాశంలో కనిపించే ఆ కామెట్ ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే తీసుకొచ్చిన టీం అసలు ఒకరితో ఒకరికి సింకే లేకుండా చెరో రకంగా పనిచేసి చంపుతుంటారు. ఇటు లోటో ప్రయాణిస్తున్న పడవని రీమోడల్ చేస్తానని తాళని కట్ చేసేసి గందరగోళం చేస్తుంటే, అటా ముసలైనా నాకు సముద్రం అంటే పడదని బోట్ లోని చిన్న స్టోరేజ్ ప్లేస్ లో తీసుకొచ్చిన
ఒక్కల్ని పట్టుకుని బయటికి రానంటే రానని రచ్చ చేస్తాడు. వీళ్ళు కూడా పర్వాలేదు, మోని అయితే ఏకంగా మీరేం చేస్తారో చేసుకోండని తన బొమ్మ తానే గీసుకుంటూ ఇంకా మొదలవ్వని అడ్వెంచర్ లో తను చెయ్యని వీర సాహసాల గురించి రికార్డ్ చేస్తుంటాడు. ఇదిలానే వదిలితే టీమ్ సింక్ లేక బోట్ సింక్ అయిపోయేలా ఉందని మోనా తన స్టైల్లో అందరికీ బోట్ నడపడం, జర్నీని ఎంజాయ్ చేయడం, స్విమ్మింగ్ నేర్పడం, డైరెక్షన్స్ తెలుసుకోవడం అని తెలిసినవన్నీ నేర్పిస్తూ తనలానే ఈ ముగ్గురిని కూడా సర్టిఫైడ్ వాయేజర్స్ గా తయారు చేస్తుంది. ఇలా వీళ్ళందరూ బాగా జాలీగా ప్రయాణం చేస్తుంటే హఠాత్తుగా ఒక రోజు ఆకాశంలో వీళ్ళకి దారి చూపిస్తున్న ఆ కామెట్ పేలిపోతుంది. షాక్ అయి వీళ్ళేం అర్థం కాక నిల్చునున్న మరుక్షణం అలలు పెద్దవే వీళ్ళ పడవని బలంగా వేరే దిశకి తోసుకుంటూ తీసుకువెళ్తుంది. బోట్ ని కంట్రోల్ చేయలేక మోనా ఓషన్ దగ్గర హెల్ప్ అడిగిన సముద్రం ఈసారి తనకి ఎలాంటి సమాధానం ఇవ్వదు. అప్పుడని చూసి మంచు కమ్ముకుని ఉన్న 2 పర్వతాల ఐలాండ్ వీళ్ళ కంటికి కనిపిస్తుంది. ఇది చూసి అందరూ అంతే మోటిఫెటో ఐలాండ్ ని చేరుకున్నామని తెగ సంబరపడిపోతారు. బట్ వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే అది అసలు ఐలాండే కాదు. లాస్ట్ పార్ట్ లో మనం చూసిన కొబ్బరికాయల కాకామోరా ఆర్మీ. వీళ్ళ కంట పడితే బాణాలు వదిలే చంపేస్తారు కదా అని మోనా బోట్ వెంటనే వెనక్కి తిప్పమంటుంది. కానీ ఎంత ట్రై చేసి ఏం ప్రయోజనం, ఆ కాకామోరా షిప్ వీళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. అంతే, ఇక మనం స్వాహా అని వీళ్ళు భయపడతారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్, వాళ్ళు వీళ్ళని అటాక్ చేయకుండా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్లి కాకామోరాస్ వాటి షిప్ లోనే ఒక భాగాన్ని మాత్రం సెపరేట్ చేస్తారు. అది డైరెక్ట్ గా ఒక జైజాంటిక్ క్లామ్ మాన్స్టర్ నోట్లో వెళ్లి పడుతుంది. అక్కడ అంత పెద్ద మాన్స్టర్ ని చూసిన మోనా టీమ్మేట్స్ కి గుండాగినంత పని అయిపోతుంది. ఫాస్ట్ గా రియాక్ట్ అయిన మోనా వెంటనే వీళ్ళందరినీ భద్రంగా బాక్స్ లో కూర్చోబెట్టి బోట్ ని టర్న్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అయినా ఈలోగా మళ్ళీ ఆ క్లామ్ మాన్స్టర్ నోరు తెరవడంతో సముద్ర నీళ్లు దాని నోట్లోకి దిగుతూ అలలు పెరిగి వీళ్ళ బోట్ ని కూడా ఆ మాన్స్టర్ మింగేస్తుందన్న సమయానికి థాంక్ఫుల్లీ మోనా తెలివిగా ఒక తాడు విసిరి తన బోట్ ని కాకామోరా షిప్ కి కట్టేస్తుంది. ఇలా జస్ట్ మిస్ లో వీళ్ళ మాన్స్టర్ దగ్గర నుంచి అయితే తప్పించుకుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ బోట్ వెళ్లి కాకామోరా షిప్ కి ఇరుక్కుంటుంది. దాంతో ఊరికే వెపన్స్ తో తిరిగే కాకామోరాస్ ఊరుకుంటారా? వీళ్ళని వేసేద్దామని పాయిజన్ డాట్స్ విసిరి పొసుక్కమని వరాసగా మోనా గ్యాంగ్ లో అందరినీ ప్యారలైజ్ చేసేస్తారు. నెక్స్ట్ వీళ్ళని చంపేస్తారనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ కాకామోరాస్ వీళ్ళ బోట్ ఫ్లాగ్ లో ఉన్న ఆ మోటిఫెటో ఐలాండ్ ని చూసి వీళ్ళు అక్కడికే వెళ్తున్నారని అర్థం చేసుకుని ఒక్కసారిగా అటాక్ ఆపేసి తెగ ఎక్సైట్మెంట్ తో వీళ్ళందరినీ వాళ్ళ షిప్ లోకి మోసుకు వెళ్తారు. కాకామోరాస్ మాట్లాడలేరు కాబట్టి డ్రాయింగ్స్ తో వీళ్ళకి తమ కథ చెప్పడం మొదలు పెడతారు. యాక్చువల్లీ ఈ కాకామోరాస్ ఒకప్పట్లో మోటిఫెటో ఐలాండ్ తోనే బ్రతికేవారు. కానీ నాలో ఎప్పుడైతే శక్తి కావాలని అత్యాశతో మోటిఫెటో ఐలాండ్ ని ప్రపంచానికి దూరం చేశాడో అప్పుడు వీళ్ళు కూడా తమ ఇంటి నుంచి విడిపోయి ఎక్కడా స్టేబుల్ గా బ్రతకలేక ఇలా సముద్రంలో తిరుగుతున్నారు. బట్ ఇన్నేళ్ల తరువాత ఎలాగోలా ఫైనలీ కాకామోరాస్ మోటిఫెటో ఐలాండ్ ని కనిపెట్టి తమ ఇంటికి వెళ్లిపోవచ్చు అనుకున్న సమయంలో దురదృష్టవశార్థం ఈ జైజాంటిక్ క్లామ్ మాన్స్టర్ దగ్గర ఇరుక్కున్నారు. సో ఇప్పుడు మోనా వాళ్ళు కూడా మోటిఫెటో ఐలాండ్ కి వెళ్తున్నారు కాబట్టి మాకు ఈ మాన్స్టర్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తే మేమే మిమ్మల్ని మోటిఫెటో ఐలాండ్ కి తీసుకువెళ్తామని కాకామోరాస్ కి లీడర్ చెప్తాడు. ఈ డీల్ కి ఒప్పుకున్న మోనా ఇప్పుడు ఈ మాన్స్టర్ ని ఎలా చంపడం అబ్బా అని ఆలోచిస్తూ వీళ్ళు తమని ఆ పాయిజన్ డాట్స్ తో ప్యారలైజ్ చేశారు కదా, అలాగే ఆ పాయిజన్ తో ఈ మాన్స్టర్ ని కూడా ప్యారలైజ్ చేద్దామని డిసైడ్ అయి 2 పక్కలు ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పుకుంటారు. కానీ దానికి ముందు ప్యారలైజ్ అయిన వీళ్ళని సరిచేయాలి కదా. దానికోసం ఈ కాకామోరాస్ జెల్లీ లాంటి ఏదో ఒక పచ్చరంగు జంతువుని బయటకు తీసుకొచ్చి దాన్ని వీళ్ళ మీదకి ఎక్కించి ఆ స్లైమ్ తో వీళ్ళని నయం చేస్తారు. అండ్ ప్యారలైజ్ చేసే ఆ పాయిజన్ కూడా ఈ పచ్చ జంతువు ముక్కులో నుంచి వస్తుంది. ఒక ఈటకి ఆ పాయిజన్ రాసి మోనా చేతికిచ్చాక కాకామోరాస్ మోనా బోట్ ని ఒక తాడుతో తమ షిప్ కి కట్టి వాళ్ళ టీం మొత్తాన్ని ఆ క్లామ్ మాన్స్టర్ దగ్గరికి పంపిస్తారు. వీళ్ళు కూడా లోపలికి వెళ్ళాక మోనా ఇప్పుడు నేను ఈటని ఎక్కడ పొడవాలా అని కన్ఫ్యూజ్ అయితే పొడవలసిన చోటు ఇటు రాని పిలిచేటట్టు బ్రైట్ గా కనిపిస్తుంది. ఓ సింతేనా టాస్క్ అంతేనా అని మోని సాధించేసినట్టు సంతోషపడతాడు. మోనా ఈట పొడి చేస్తుందన్న మరుక్షణం అక్కడ ఒక పెద్ద లోయ క్రియేట్ అయి వాటర్ ఫాల్స్ లో నీళ్లు కింద పడటం మొదలవుతుంది. లక్కీలీ వీళ్ళ బోట్ ని తాడుతో కాకామోరా షిప్ కి కట్టడం వల్ల వీళ్ళు కింద పడకుండా ఏలబడుతూ జస్ట్ మిస్ లో తప్పించుకుంటారు. కానీ ఈ గందరగోళంలో మోనా చేతిలో ఉన్న ఆ పాయిజన్ ఈట కింద పడిపోతుంది. మొత్తం పోయిందని మోనా ఫ్రీజ్ అయిన నెక్స్ట్ సెకండ్ మెల్లగా వచ్చిన లోటు ఇందుకే నేను ఎప్పుడు బ్యాకప్ ప్లాన్ ఉండాలంటానని తాను ఎక్స్ట్రాగా తీసుకొచ్చిన ఇంకో పాయిజన్ ఆరోని చూపిస్తుంది. కానీ పిచ్చికొడి దాన్ని కూడా తోసేయడంతో భయపడకు, ప్లాన్ బి కాకపోతే ప్లాన్ సి అని ప్రౌడ్ గా ఇంకో పాయిజన్ ఆరో తీస్తుంది. కానీ దీన్ని కూడా వెనకడెక్కుతూ వచ్చిన ముసలైన తోసేస్తాడు. బోట్ కొంచెం కొంచెంగా జారి వీళ్ళంతా సరిగ్గా నిల్చోవడానికి కూడా కష్టపడటం చూసిన ఆ కాకామోరాస్ సోల్జర్స్ లో ఒకతను వీళ్ళని నమ్ముకుంటే పనవ్వదని తనే స్వయంగా రంగంలోకి దిగుతాడు. స్టైల్ గా స్కిడ్ అవుతూ ఒక్క షాట్ లో ఆ వీక్ పాయింట్ ని స్ట్రైక్ చేయగాని ఈ క్లామ్ మాన్స్టర్ కూడా ప్యారలైజ్ అవుతూ క్లోజ్ అయి కొద్దిగా మునిగిపోవడంతో మోనా వాళ్ళ బోట్ బయటికి తప్పించుకోలేక కాకామోరా షిప్ ని కూడా వాళ్ళతో పాటు లోపలికి లాగిస్తుంటుంది. తన గురించి ఆలోచించకుండా తన వాళ్ళని కాపాడుకోవడం కోసం ఈ కాకామోరా సోల్జర్ కత్తి తీసి ఆ బోట్ కి కట్టున్న తాడుని కట్ చేసిస్తాడు. అంతే, ఈ క్లామ్ మాన్స్టర్ సముద్రంలో మునిగిపోతుంది. మోనా గ్యాంగ్ మొత్తం అరుచుకుంటూ ఆ మాన్స్టర్ కడుపులో పడిపోతారు. బట్ ఈ ప్రాసెస్ లో కూడా మోనా ఒకవైపు, మిగిలిన వాళ్ళంతా మరోవైపు పడిపోతారు. ద
పొరులుతూ లేచి ఎక్కడున్నారో తెలియక వీళ్ళ మోనాని వెతుకుతూ ఉంటే సడన్ గా ఇంకేదో విచిత్రమైన మాన్స్టర్ వచ్చి వీళ్ళని గుంపుగా మింగేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మళ్ళీ జస్ట్ లో వచ్చిన ఆ కాకామోరా సోల్జర్ పాయిజన్ డాట్ వదిలి ఆ పళ్ళ పిశాచిని పాస్ చేస్తాడు. కానీ ఇక్కడ గ్రౌండ్ బ్రేక్ ఇంకోసారి కింద పడ్డ వీళ్ళు డైరెక్ట్ గా మావి బంధింపబడున్న ఆ ప్లేస్ లో పడతారు. ఎలాగో వీలు పడ్డం వల్ల వేలాడుతున్న మావి కూడా తప్పించుకుని ఎక్సైటెడ్ గా తన మ్యాజిక్ హుక్ ని తీసుకుంటాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడ మావిని చూసి మోనీ, లోటో ఇంకా ఆ ముసలైన సర్ప్రైజ్ అవుతారు. అందులోనూ మోనీ గురించి అయితే చెప్పనక్కర్లేదు. అతన్ని చూడగానే పిచ్చ హ్యాపీ అయిపోతాడు. అయినా మన మావి మాత్రం వీళ్ళెవరో, ఎందుకొచ్చారో, ఇక్కడ ఏం చేస్తున్నారో అస్సలు పట్టించుకోకుండా వాళ్ళని కాపాడాలని కూడా ఆలోచించకుండా మిమ్మల్ని కలవడంలో సంతోషం, ఇక నేను బయలుదేరుతానని వెళ్తూ సడన్ గా ఫేఫేని చూసి హే పిచ్చికొడి నువ్వా అంటే మోనా కూడా ఇక్కడే ఉందా అనే విషయం అర్థం చేసుకుంటాడు. అట్ ద సేమ్ టైం మరోవైపు ఒంటరిగా పడి స్ప్రో కోల్పోయిన మోనా మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే తన చిట్టి చెల్లి కనిపిస్తుంది. మావిని ఇక్కడ బంధించిన ఆ మంత్రగత్త సిమియా రూపంలో వచ్చింటుంది. అండ్ ఇక్కడే మనకి ఆ మంత్రగత్తని ఫస్ట్ టైం పూర్తిగా చూపిస్తారు. తన పేరు మటాంగి. ఇష్టపడి కాకపోయినా కష్టపడైన ఈ చిన్న అందమైన ప్లేస్ కి గార్డియన్ ని నా కథ చెప్తా ఇక్కడికి రా అని పిలుస్తుంది. లేదు నేనెక్కడికి రావట్లేదు, నాకు చాలా పనులున్నాయని మోనా చెప్తే హా తెలుసు వెళ్లి మోటిఫెట్ ఆయిల్ అన్ని కనిపెట్టి నాలోకర్స్ ని బ్రేక్ చేయాలి అంతే కదా అని మటాంగి అనడం విన్న మోనా అంటే నీకు మోటిఫెట్ కు వెళ్లే దారి తెలుసా అని అడుగుతుంది. ఇలా వెళ్లాలని డైరెక్షన్ చూపిస్తే దాన్ని ఫాలో అవుతూ వెళ్లే వాళ్ళని టౌటాయ్ అనరు. ఒక గొప్ప టౌటాయ్ దారి తెలియని చోటికి కూడా దారి కనిపెట్టి వెళ్తాడు. అమ్మో నువ్వు నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి, సర్లే నేను నీకు నేర్పిస్తానని చెప్పి నీ లక్ష్యం చేరుకోవడానికి నేను నీకు సాయం చేస్తానని అంటుంది. అయినా నువ్వు చెప్పిందేది నేనెందుకు నమ్ముతానని మోనా అన్నందుకు మటాంగి ఎందుకంటే నాలో మోటిఫెట్ తో పాటు నన్ను కూడా శపించి ఇక్కడ బంధించాడు, అందుకే నేను అతను చెప్పినట్టు గత 1000 సంవత్సరాలుగా మోటిఫెట్ కి ఎవరూ వెళ్లకుండా ఇక్కడే కాపలాగా పనిచేస్తున్నాను. కానీ ఒకవేళ నువ్వు ఆ కర్స్ ని బ్రేక్ చేస్తే నాకు కూడా ఫ్రీడమ్ దొరుకుతుందని చెప్పి మటాంగి తన మ్యాజికల్ పవర్స్ యూస్ చేసి నువ్వు ఇక్కడ నుంచి బయటపడాలనుకుంటే దానికి నువ్వే దారి వెతుకు, భయం మర్చిపో, తప్పిపోయి దారి దొరకకపోతే లేని రహదారిని ఎంచుకో అని మోనాకి కొత్త పాఠాలు నేర్పిస్తుంది. మటాంగి చెప్పడం ఆలోచించిన మోనా లేని దారి వెతకడం ఆపేసి ముందు కనిపించే ఒక పెద్ద లోయలోకి దూకి మోటిఫెటుకి వెళ్లే పోర్టల్ ఉన్న ప్లేస్ ని చేరుకుంటుంది. అది చూసిన మటాంగి నవ్వుతూ నువ్వు వెళ్లాలనుకున్న చోటికి ఎప్పుడూ ఒకే దారి కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని చోట్లో ఇంకో దారి కూడా ఉంటుందని అడ్వైస్ చేస్తుంది. ఈలోగా మోనాని కాపాడడానికి మావి కూడా మిగతా అందరితో అక్కడికి వస్తాడు. అప్పుడే మటాంగి మోనానే ఆ కర్స్ ని బ్రేక్ చేయగలదని నమ్మి తనని ఇక్కడికి రప్పించడం కోసమే మావిని ఇక్కడ లాక్ చేసిందని తెలుసుకుంటాం. పోర్టల్ ఓపెన్ అయ్యాక ఈ మాత్రం దానికి నేను ఇంత కష్టపడ్డానని ఆలోచించిన మావి ఇంకా మిగతా టీమ్మేట్స్ అందరూ దానిలోకి వెళ్లిపోతారు. మోనా మటాంగి దగ్గర తనని కూడా వాళ్ళతో వచ్చేయమని పిలుస్తుంది. నాలో కర్స్ బ్రేక్ అవ్వడంత వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళలేనని మటాంగి చెప్తుంది. సో ఎలా అయినా ఆ కర్స్ ని బ్రేక్ చేయాలని పట్టుదల మరింత పెరిగిన మోనా కూడా ఆ పోర్టల్ లోకి జంప్ చేశాక చాలా రోజుల తరువాత మావిని చూడటం వల్ల సంతోషపడి వెళ్లి అతన్ని హక్ చేసుకుంటుంది. మిగతా వాళ్ళు కూడా ఇక డైరెక్ట్ గా మోటిఫెట్ ని చేరుకోబోతున్నాం, కర్స్ బ్రేక్ చేసి ఇట్టే ఇంటికి రిటర్న్ వెళ్లిపోవచ్చని ఆనందం ఆపుకోలేకపోతారు. దానికి మావి ఓకే స్టాప్, ఇంత ఆనందం వద్దు, ఎలాగో ఇంకొంచెం సేపట్లో మీరంతా చేస్తారని రిటేట్ అవుతాడు. ఎందుకలా అంటున్నావని అడిగాకి మావి వీళ్ళ దగ్గర మోటిఫెట్ ఐలాండ్ ని నాలో ఎప్పుడో సముద్రం అడుగున ముంచేశాడని, దాని దగ్గరికి ఈగ కూడా వెళ్లకుండా భయంకరమైన తుఫానులు కాపలాకున్నాయని, మనుషులు వెళ్తే చనిపోతారు కనుక అతను స్టార్టింగ్ నుంచి మోనాని ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా ఇది ఒంటరిగా చేయాలనుకున్నానని చెప్తాడు. ఇది విని మోనీ, లోటో, ముసలైన అందరూ ఇంత రిస్క్ అని షాక్ అయి అంటే చనిపోతామా అని భయపడటం మొదలు పెడతారు. మోనా కూడా నర్వస్ గా ఫీల్ అవుతుంది. కానీ మిగతా వాళ్ళని మోటివేట్ చేయడానికి పర్వాలేదు, మన దగ్గర ప్లస్ పాయింట్ గా హెల్ప్ చేయడానికి సముద్రం ఉందని ఓషన్ ని పిలిచినా ఎలాంటి రిప్లై కదలిక ఉండదు. అప్పుడు మావి పోర్టల్ దాటాక నువ్వు ఓషన్ తో మాట్లాడలేవని చెప్తాడు. ఉన్న ఒక్క ఆశ నిరాశ అయిపోయిందని తను వెక్స్ అవుతున్నప్పుడు సరిగ్గా మోనా చేపల నీటిలో నుంచి ఏదో రావడం చూసి తన గ్రాండ్ మా ఆత్మే వస్తుందని ఎక్సైట్ అవుతుంది. కానీ నిజానికి వచ్చింది ఒక పెద్ద సీ మాన్స్టర్. నాలో మనకి పెద్ద వెల్కమింగ్ గిఫ్ట్ ఇచ్చినట్టున్నాడు, తెల్లవారేదాకా బ్రతకడానికి ట్రై చేయండి, సూర్యుడు ఉదయించాక ఈ మాన్స్టర్స్ వెళ్లిపోతాయని చెప్పిన మావి దాంతో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. దానికి తోడు ఆ కాకామోరా సోల్జర్ ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. వీళ్ళిద్దరూ కలిసి ఆ సీ మాన్స్టర్ తో ఏటీకి పోటీగా ఫైట్ చేస్తారు. బట్ అలాంటివే మరికొన్ని మాన్స్టర్స్ వీళ్ళని రౌండప్ చేయడంతో మోనా ఇంకా మిగతా వాళ్ళు కలిసికట్టుగా పనిచేసి బోట్ ని తిప్పుతూ ఎస్కేప్ అవడానికి చాలా కష్టపడతారు కూడా. ఈ మాన్స్టర్స్ వీళ్ళ బోట్ ని అటాక్ చేసి బాగా డ్యామేజ్ చేస్తాయి. అందులోనూ ఈ ప్రాసెస్ లో మోని సముద్రంలో పడి చనిపోయి ఉండేవాడు. ఫైనలీ సన్ రైజ్ అవ్వగానే చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన వీళ్ళు ఈ కర్స్ బ్రేక్ చేసి బ్రతుకుతామన్న కాస్తో కూస్తో నమ్మకాన్ని కూడా కోల్పోతారు. ఒక ఐలాండ్ కనిపించి రెస్ట్ తీసుకోవడానికి అక్కడికి వెళ్లిన వీళ్ళకి టౌటాయ్ వాసా పాడైపోయిన క్రాష్ అయిన పాత బోట్ కనిపిస్తుంది. అది చూసిన మోనా టౌటాయ్ వాసా వాళ్ళు ఇక్కడే చనిపోయారని అర్థం చేసుకుంటుంది. దాంతో మరింత డిప్రెస్ అయి ఒంటరిగా కూర్చునున్న తన దగ్గరికి మావి వస్తాడు. నా వల్లే ఇప్పుడు అనవసరంగా నా టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా చావబోతున్నారు, నేను అసలు వాళ్ళని ఈ కర్స్ బ్రేక్ చేయడానికి నాతో పాటు
తీసుకొచ్చుండకూడదని తను చెప్పడం విన్న మావి, ఇందులో నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వడానికి ఏం లేదు మోనా. అలాగే నువ్వెవరని మర్చిపోయావా ఏంటి? నువ్వు మోటిని ఐలాండ్ కి చెందిన మోనావి. ఇంతకు ముందు కూడా ఇలాంటి సాహసం చేసావు, ఇకపై కూడా ఇంకెన్నో చేస్తావు. ధైర్యం కోల్పోకని తనని నవ్వించడానికి ట్రై చేస్తాడు. ఇక్కడే వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే, మనుషులు ఆ మోటిని ఐలాండ్ ని చేరుకుంటే ఆ కర్స్ బ్రేక్ అయిపోతుంది కదా. సో ఫస్ట్ మావి మునిగిపోయిన ఐలాండ్ ని పైకెత్తుతాడు. ఆ తరువాత మోనా ఇంకా తన టీం ఆ ఐలాండ్ లోకి వెళ్లి ఈ కర్స్ ని బ్రేక్ చేసిస్తారు. ఇదే వీళ్ళ ప్లాన్. మావితో మాట్లాడాక ధైర్యం తెచ్చుకున్న మోనా వెళ్లి తన టీమ్మేట్స్ ని కన్విన్స్ చేయడానికి చూస్తుంది. కానీ అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళ బోట్ ఇంకా టౌటైవాసా బోట్ ని కలిపి ఇంకో కొత్త బోట్ ని రెడీ చేసుకుని జర్నీకి ఆల్రెడీ సిద్ధంగా ఉంటారు. ఇలా మోటిఫెటో ఐలాండ్ కి వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టిన కొంచెం సేపట్లోని మేఘాలు కమ్ముకుని నేలో పంపించిన భయంకరమైన తుఫానులు మొదలవుతాయి. పెద్ద పెద్ద అలలు వచ్చి వీళ్ళ బోట్ ని కుప్పకూల్చడానికి ప్రయత్నించడం మాత్రం కాకుండా దారి చూపించడానికి గెద్దలా మారిన మావిపై పిడుగుల వర్షం కూడా పడుతుంది. వీళ్ళు ఇక్కడ ఆ బోట్ కొలాప్స్ అవ్వకుండా చూసుకోవడానికి అతి కష్టపడుతుంటే మావి తన మ్యాజిక్ హుక్ తో పడే పిడుగులన్నిటినీ బ్రేక్ చేస్తుంటాడు. ఈ టైంలోనే మోనా వస్తున్న ఆ తుఫాను పిడుగులన్నీ మనుషులైన వీళ్ళనే టార్గెట్ చేస్తున్నాయని విషయం అర్థం చేసుకున్నాక సడన్ గా మటాంగి చెప్పింది గుర్తుకొచ్చి భయపడితే పనవదని వెంటనే మావిని పిలిచి, ఈ పిడుగులు తుఫాను మమ్మల్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి మేం వెళ్లి వాటిని డిస్ట్రాక్ట్ చేసి ఇక్కడ నుంచి దూరంగా తీసుకువెళ్తాం. ఈలోగా నువ్వు వెళ్లి మునిగిపోయిన మోటిఫెటో ఐలాండ్ ని పైకెత్తుకురా. నువ్వు దాన్ని మీదకి తీసుకొచ్చాక నేను అక్కడికి వచ్చి కాలు పెట్టి ఆ కర్స్ బ్రేక్ చేస్తానని తన ప్లాన్ చెప్తుంది. కానీ నేను ఆ ఐలాండ్ మీదకి తీసుకొచ్చాక నువ్వు వాటి దగ్గర నుంచి తప్పించుకుని ఇక్కడికి రాలేకపోతే మన కష్టమంతా వృధా అయిపోతుందని మావి అన్నందుకు, ఎల్లప్పుడూ మనుషుల కోసం నువ్వు కష్టపడలేవు మావి, ఈసారి మా కోసం మేమే కష్టపడతామని మోనా అతని దగ్గర తను టైంకి వస్తానని చెప్తుంది. సో బోట్ లో వీళ్ళంతా వేరే డైరెక్షన్ లో వెళ్లడంతో తుఫానులు వీళ్ళ వెంట వెళ్లిపోతుంది. మావి పైకి ఎగిరి తన మ్యాజిక్ హుక్ విసిరి సముద్రం అడుగునున్న మోటిఫెటో ఐలాండ్ ని పట్టుకుని చాలా కష్టపడి కొంచెం కొంచెంగా దాన్ని పైకెత్తడం మొదలు పెడతాడు. కానీ ఇక్కడే అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా పిడుగులు కలిసి ఒక్కసారిగా మన మావిపై పడి అతన్ని అటాక్ చేయడంతో మావి టాటూస్ అన్ని చెరిగిపోతూ అతను తన పవర్స్ ని కోల్పోతాడు. డెమిగాడ్ పవర్స్ పోయాక ఇక మన మావి కూడా నార్మల్ మనిషి అయినట్టే కదా. పిడుగు బలం తట్టుకోలేక అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగి పాపం మావి కింద పడిపోతాడు. మోటిఫెటో ఐలాండ్ పైకి రాలేదంటే వీళ్ళు వెళ్ళినా శాపం తీర్చలేరు కాబట్టి అంతే మొత్తం అయిపోయిందని మోనా బాధపడుతూ ఉండగా తనకి మటాంగి నీకే దారి దొరకకపోతే నీకు నువ్వే ఒక రహదారి సృష్టించుకొని చెప్పుంటుంది కదా. అది గుర్తుకు రావడంతో ఒక కొత్త ఐడియా వచ్చి ఆ ఐలాండ్ పైకి రాకపోతే నేనే లోపలికి వెళ్లి దాన్ని టచ్ చేస్తానని చెప్పి మోనా వీళ్ళందరినీ సేఫ్ గా ఉండమని చెప్పి సముద్రంలోకి దూకిస్తుంది. తను ఈదుతూ వెళ్తున్న ఈ గ్యాప్ లో నాలో తనని కూడా లైట్నింగ్ తో అటాక్ చేస్తాడు. వాటి దగ్గర నుంచి తప్పించుకుంటూ మోటిఫెటోను రీచ్ అయిన మోనా ఆ ఐలాండ్ పర్వతంపై ఇలా చెయ్యపెట్టిన మరుక్షణం ఒక పెద్ద పిడుగొచ్చి డైరెక్ట్ గా తన మీద పడుతుంది. అక్కడ ఇంకో పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగి నాలో కర్స్ బ్రేక్ అయిపోతుంది. మరోవైపు పడిపోయిన మావికి మెలుగు వచ్చి అతను మోనాని వెతుకుతూ వెళ్తాడు. తను ఉలుకు పలుకు స్పృహ ఏం లేకుండా ఉండడం చూసిన అతను మోనా చనిపోయిందని నమ్మలేక బాధపడుతూ ఉండగా కర్స్ బ్రేక్ అవ్వడం వల్ల ఓషన్ కూడా రియాక్ట్ అయి నీటిలో ఉన్న వీళ్ళిద్దరి చుట్టూ ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది. ఇక మోనా లేవదా మావి తన డెమిగాడ్ పవర్స్ కోల్పోయాడా అని మనమంతా షాక్ లో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ అక్కడికి మోనా గ్రాండ్మా టౌటైవాసా అని ఆన్సెస్టర్స్ అందరూ వచ్చి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని మోనా ఇంకా మావి చుట్టూ సర్కిల్ గా నిలబడి వాళ్ళ బ్లెస్సింగ్ పవర్ యూస్ చేసి మోనాని మళ్ళీ బ్రతికిస్తారు. అందులోనూ మన మోనా చేతిలో మావికి ఉండేటట్టు తన అడ్వెంచర్స్ ని సింబలైజ్ చేసేలా టాటూస్ కూడా వస్తాయి. మోనాకి ఏం కాకపోవడం చూసిన మావి చాలా సంతోషపడతాడు. అప్పుడు ఓషన్ మావికి అతని మ్యాజికల్ హుక్ ఇంకా మోనాకి కూడా ఒక మ్యాజిక్ వెపన్ ఇస్తుంది. మావి తన మ్యాజికల్ హుక్ పట్టుకోగాని అతనికి పోయిన టాటూస్ ఇంకా పవర్స్ మొత్తం తిరిగొస్తాయి. ఈసారి అదే ఉత్సాహంతో వెళ్లి అతను కిందున్న మోటిఫెటోని పైకి తీసుకొస్తాడు. బయటున్న మిగతా వాళ్ళంతా కూడా ఇది చూసి చాలా సంతోషపడతారు. మోటిఫెటో పైకి రాగానే ఓషన్ ఛానల్స్ అన్ని రీకనెక్ట్ అయి ఒకరి తర్వాత ఒకరని ప్రజలు అన్ని డైరెక్షన్స్ లోనూ బోట్ లో రావడం మొదలు పెడతారు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మోనా ఇంకా మావి వాళ్ళు వీళ్ళతో ఉన్న కకామురా సోల్జర్ ని తన వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లి చేర్చాక వీళ్ళందరూ కూడా సేఫ్ గా వాళ్ళ ఇంటిని రీచ్ అయినట్టు చూపిస్తారు. అండ్ మోనా చెప్పినట్టే మనుషులందరినీ రీకనెక్ట్ చేసిందని తెలుసుకుని వాళ్ళ ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.